అండ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకునే న్యూ లెర్నర్స్, బిగినర్స్ ముందు చూపు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు నేర్చుకుంటున్నప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచే ఇలా నేను ఏదైతే టెక్నిక్స్ చెప్తానో ఆ విధంగా మీరు అబ్జర్వేషన్ చేయండి. సో మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం డ్రైవ్ చేస్తున్న కార్కి ఎలాంటి చిన్న స్క్రాచ్ లేకుండా, ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. సో జనరల్గా కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఏం చేస్తారంటే, ఇలా ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు, డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా, మీ డ్రైవింగ్ నేర్పే ఎవరైతే ట్రైనర్ ఉన్నాడో, ఇన్స్ట్రక్టర్ చెప్పినా చెప్పకపోయినా, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అనేది ఖచ్చితంగా పాటించండి. మీకు డ్రైవింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుండే అండ్ ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్లో బిగినర్స్ ఏం చేస్తుంటారంటే, ఇలా స్ట్రైట్ ఒక ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోకస్ చేస్తుంటారు. సో అలా చేస్తే మీకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే, మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ రైట్ సైడ్ మిర్రర్, ఈ రైట్ సైడ్ కార్నరు, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ కార్నరు, అండ్ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ మిర్రరు, ఈ గ్లాస్ సైడ్ ఖచ్చితంగా చూసుకోవాలి. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ముందే అబ్జర్వ్ చేయాలి. సో మీ ముందు ఏ కార్ వెళ్తుంది, ఏ బైక్ వెళ్తుంది, ఏ ఆటో వెళ్తుంది, మన పక్క నుంచి ఎవరు వస్తున్నారు, ఈ రైట్ సైడ్ నుంచి ఎవరు దూరుతున్నారు, అండ్ ముందు వెహికల్స్ స్లో అవుతున్నట్టు, వాళ్ళు ఆగుతున్నట్టు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే క్యాచ్ చేయాలి. సో సపోజ్ మనం ఇక్కడ యూటర్న్ చేస్తున్నాము. సో దీనికి మనం ఇండికేటర్ ఆన్ చేసుకున్నాము. ఇక్కడ మీ చూపు అనేది రైట్ సైడ్ మిర్రర్ సైడ్ ఉండాలి, ఎందుకంటే బైక్ వాళ్ళు దూరుతుంటారు. ఎక్కడైతే మీరు యూటర్న్ చేస్తున్నారో ఈ రైట్ సైడ్ మిర్రర్ అనేది లాస్ట్ భాగానికి క్రాస్ అయిన వెంటనే ఇలా మీరు స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు బిగినర్ ఏం చేస్తారు, ఓన్లీ ఇక్కడ రైట్ సైడ్ మాత్రం చూస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించారు. సో కంపల్సరీ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ రెండు సైడ్లు గమనిస్తూ చేయాలి. ఎందుకంటే మీరు ఓన్లీ ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే చూసుకున్నారంటే, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనకంటే ముందుగా వేరే వెహికల్స్ తిరుగుతుంటాయి ఇట్లా. సో తిరుగుతున్న వెహికల్ని మీరు గమనించలేదంటే, మీకు ఖచ్చితంగా మన కార్కి డెంట్ పడే, స్క్రాచ్ పడే అవకాశాలు, డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా కారు సైడు, మీకు ముందు సైడు అసలు ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ ఈ విండ్షీల్డ్ని మొత్తం అండ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ని అండ్ ఫ్రంట్ సైడ్ని గమనిస్తూ డ్రైవ్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ముందు వెళ్తున్న వెహికల్ స్లో అవుతున్నట్టు, మీ సైడ్ మీ లైన్లో కాకుండా రైట్ సైడ్ ఫస్ట్ లైన్లో కానీ లాస్ట్ లైన్లో ఉన్న వెహికల్ మీ ముందుకు వస్తున్నట్టు, అండ్ ఆ వెహికల్కి మీరు చాలా క్లోజ్ అవుతున్నట్టు, మీకు ముందు ఎవరైనా రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు, ముందు ఎవరైనా బైక్ వాళ్ళు అడ్డంగా వస్తున్నట్టు, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ముందే క్యాచ్ చేయండి. సో అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో మీరు గమనించకుండా బ్లైండ్గా వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళాక కష్టం అవుతుంది స్టీరింగ్ తిప్పడం. అండ్ మీరు సడన్గా బ్రేక్ కొట్టారంటే, మనకు సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ అనేది చాలా క్లోజ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా మనకు బ్యాక్ సైడ్ బంపర్కి తగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుగురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే గమనించండి. చూడండి, ఇక్కడ రోడ్ కటింగ్ ఉంది. సో అక్కడ ఒక బైక్ ఆమె రోడ్ క్రాస్ చేస్తుంది, ఇక్కడ నుంచి గమనించాలి. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఆటో వస్తుంది, మన లైన్లోకి ఏమైనా వస్తుందా, అండ్ ముందు ఒక రోడ్ కటింగ్ ఉంది. సో ఇక్కడ మన ముందు ఉన్న వాళ్ళు యూటర్న్ చేస్తున్నారంటే వాళ్ళు స్లో అవుతుంటారు. సో అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ముందు కటింగ్ ఉందంటే మెల్లగా, ఇక్కడ మనకు రైట్ సైడ్ ముందు అడ్డం వస్తున్నారంటే మెల్లగా మనం మిర్రర్ చూసుకుంటూ, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ మెల్లగా ఇటు రావాలి. సపోజ్ ఇక్కడ ఒక కార్, ఇక్కడ కార్ ఒక అతను యూటర్న్ చేస్తున్నాడు, సిగ్నల్ ఆన్ చేసి నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు నెమ్మదిగా స్లోగా అండి, చూడకుండా సడన్గా లెఫ్ట్ తిప్పొద్దు. మీరు లెఫ్ట్ వెళ్ళాలంటే మిర్రర్ చూసి మాత్రం తిప్పండి ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ ముందు బైక్స్ వాళ్ళు యూటర్న్ చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు నాకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక అతను బైక్ మీద డ్రైవ్ చేస్తున్నాడు, అండ్ ఇక్కడ సైడ్ నుంచి ఒక బైక్ వస్తుంది, నాకు క్లోజ్గా వెళ్తుంది. సో అప్పుడు మీరు కొంచెం బ్రేక్ మీద కాలు పెట్టి నెమ్మదిగా స్లో చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, సపోజ్ మీకు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఒక గుంట వస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రోడ్ వస్తుంది, రైట్ సైడ్ నుంచి ఒక రోడ్ వస్తుంది, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే గమనించండి. సో ఇలా మీరు కనుక స్టార్టింగ్ నుంచే ఇలా మీరు ముందు చూపు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ డ్రైవింగ్ నేర్చుకున్నారంటే, మీరు డ్రైవింగ్ చేసే పద్ధతి బాగుంటుంది, మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా జడ్జిమెంట్స్ని బాగా మీరు అబ్జర్వ్ చేస్తానికి, చూసుకుంటానికి మంచిగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి దూరుతుంటారు. సో దూరే వాళ్ళు దూరుతుంటారు ఖచ్చితంగా, మనం వాళ్ళని ఖచ్చితంగా ఆపలేం. బైక్స్ వాళ్ళకి చాలా తొందర ఉంటుంది,
సిటీ ట్రాఫిక్లో కొంచెం సందు వచ్చినా దూరుతుంటారు. సో అలా దూరుతున్నప్పుడు మనం చూసుకోకుండా మనం అలానే వెళ్ళామంటే ఖచ్చితంగా మనకు ఈ ముందు సైడ్ బంపర్ హెడ్లైట్ దగ్గర మనకు డ్యామేజ్ అవుతుంటాయి. చాలా వెహికల్స్ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఏది చూడకుండా బ్లైండ్గా వెళ్ళిపోవడం, సడన్గా బ్రేక్ కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటాయి. సో మీరు ఇలా స్టార్టింగ్ నుంచే మీరు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే క్యాచ్ చేశారనుకోండి, ఇక మీకు డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా మన డ్రైవింగ్ చేస్తున్న కార్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా మంచిగా సరైన పద్ధతిలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ రోడ్ కటింగ్ వస్తుంది. దానికి అర్థమైంది, ఎవరన్నా అటు నుంచి ఇటు నుంచి అటు రోడ్ క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి. చూడండి, మనకు ముందు ఒక కారు యూటర్న్ చేస్తున్నది. నాకు తెలుస్తుంది, నేను ఇక్కడే మెల్లగా స్లో చేసుకుని ఆపాను. ఈ ముందు కూడా బైక్ అతను తిరుగుతున్నాడు, కొంచెం స్లో చేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ముందే అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ వెళ్ళాలనుకోండి, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ మీరు చూడండి. బిఫోరే ఒక 50 మీటర్స్ బిఫోరే మీరు ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి మారిపోండి. అండ్ మీకు ఒకవేళ రైట్ వెళ్ళాలనుకోండి, మీరు లాస్ట్ లైన్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ లైన్కి వచ్చేసి బిఫోరే అంటే ఒక 50 మీటర్స్ బిఫోరే ఫస్ట్ లైన్కి రండి. వచ్చి ఇండికేటర్ ఆన్ చేసి నెమ్మదిగా యూటర్న్ తీసుకోండి. అండ్ మీరు ఒక మెయిన్ రోడ్ ఎంటర్ అవుతున్నప్పుడు చాలా స్లోగా వెళ్ళండి. ఆ కార్నర్లో వెళ్ళి ఆగి రైట్ సైడ్ తల తిప్పి చూసి ఎవరు వస్తున్నారు అనేది గమనించుకుంటూ మెల్లగా రోడ్ ఎంటర్ కావాలి. సపోజ్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సైడ్ నుంచి కొన్ని రోడ్స్ వస్తాయి, ఆ రోడ్ను కూడా వెనక నుంచే క్యాచ్ చేయండి. సపోజ్ చూడండి, మనకు ముందు ఒక లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంది. సో ఆ రోడ్డు ఉందంటే అర్థమైంది, అక్కడి నుంచి ఎవరన్నా రావచ్చు. అంటే వస్తున్న వాళ్ళు తెలియాలంటే మీ చూపు అనేది అటు వెళ్ళాలి. అటు వెళ్తే అక్కడి నుంచి వచ్చే వెహికల్స్, కారు కానీ బైక్ కానీ ఆటో కానీ ఒకళ్ళు వస్తున్నారు అనేది తెలిసిందనుకోండి, మనం ఇక్కడి నుంచి కొంచెం స్పీడ్ ఉన్నట్టయితే కొంచెం కంట్రోల్ చేసుకొని ఆపుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే గమనించండి. 100% చెప్తున్నా, మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇలాంటి 2 లైన్స్ రోడ్డు ఉన్నప్పుడు, చిన్న రోడ్డు ఉన్నప్పుడు మీరు చాలా వరకు ఇలా ఫస్ట్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తానికి ట్రై చేయండి. ఆ లాస్ట్ లైన్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే మీకు లాస్ట్ లైన్లో చాలా డిస్టర్బెంట్గా ఉంటుంది. వెహికల్స్ సైడ్ పార్క్ చేసేవాళ్ళు, నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు, బైకర్స్ వీళ్ళందరూ మీకు అడ్డు వస్తూ ఉంటారు. సో అందుకోసమే కొంచెం ఫస్ట్ లైన్లో పెట్టుకొని డ్రైవ్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ లైన్కి మనం కొంచెం డివైడర్కి క్లోజ్గా ఉండండి. అండ్ మీకు డివైడర్కి మన కార్కి ఎంత గ్యాప్ ఉందో తెలియాలంటే రైట్ సైడ్ మిర్రర్లో చూసుకోండి. అండ్ మీరు కొంచెం ఇక్కడ గ్యాప్ ఎక్కువ వదిలిపెట్టినట్టయితే ఖచ్చితంగా బైక్ వాళ్ళు దూరుతుంటారు. ఒకవేళ వదిలిపెట్టినా సరే మీరు మిర్రర్ సైడ్ అయితే అబ్జర్వేషన్ ఉండాలి. ఒక 5 సెకండ్కి ఒకసారి రైట్ సైడ్ మిర్రర్ చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూసుకోవాలి. అండ్ మళ్ళీ రైట్ సైడ్ మిర్రర్ చూడాలి, స్ట్రైట్ చూసుకోవాలి. ఎవరు ఉన్నా లేకున్నా మీరు మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు మిర్రర్ చూడటం బాగా అలవాటు అవుతుంది. సో ఒకవేళ ఎవరన్నా వస్తున్నట్టు తెలిసిందనుకోండి, మనం జాగ్రత్త పడతాం రైట్ సైడ్ వెళ్ళకుండా. కొంతమంది హారన్ కొడతారు, కొంతమంది హారన్ కొట్టారు, సడన్గా స్పీడ్గా వచ్చి దూరిపోతారు. మీరు చూసుకోకుండా బ్లైండ్గా మీరు కొంచెం రైట్ అన్నారనుకోండి, ఖచ్చితంగా ఆ బైక్ కానీ ఆటో కానీ ఏది ఉన్నా కూడా మన బండికి డ్యామేజ్ అవుతుంది, స్క్రాచ్ పడిపోతుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని గమనించండి, మీకు ప్రతిదీ వస్తుంది. 100% క్లియర్గా అన్నీ తెలుసుకొని మెల్లగా ప్రాక్టీస్ చేయండి. మీకు కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించినా, కన్ఫ్యూజ్ అనిపించినా, మీకు రెగ్యులర్గా క్లాసెస్ పెరిగే కొద్దీ 100% బాగా అలవాటు అవుతుంది. అండ్ ఇలాంటి పాయింట్స్ అనేది మీకు డ్రైవింగ్ స్కూల్లో అయితే 100% చెప్పరు. అండ్ వాళ్ళు చెప్పకున్నా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా చూసుకోవాలి, ఈ విధంగా డ్రైవింగ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకొని మీరు డ్రైవింగ్లో ఇవన్నీ టెక్నిక్స్ అనేది ఉపయోగించండి. మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో బాగా వస్తుంది. అండ్ ఎల్లప్పుడూ ఖచ్చితంగా ముందున్న వెహికల్స్కి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. దగ్గరగా ఉండొద్దు, సడన్గా బ్రేక్ కొట్టొద్దు, సడన్గా రైట్ లెఫ్ట్ రావడం కానీ అలాంటివి చేయొద్దు. మీరు ఎటు వెళ్ళాలన్నా ఫస్ట్ బిఫోర్ మిర్రర్ చూసుకోండి. ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ అర్థమవుతుంది. అండ్ మెయిన్ మాన్యువల్ కార్ అయితే క్లచ్ మూమెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. క్లచ్ మూమెంట్ అనేది బాగా నేర్చుకోండి. అండ్ ఖచ్చితంగా బ్రేక్ అనేది ఎల్లప్పుడూ స్మూత్గా కొడతానికి ట్రై చేయండి. అండ్ పూర్తి ఏకాగ్రత దృష్టి మొత్తం మీరు రోడ్ మీద పెట్టి డ్రైవింగ్ చేస్తానికి ట్రై చేయండి. మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉందంటే నెమ్మదిగా ఆగిపోండి.